ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపల్ని రక్షించుతాడు. అందుకని అసలు పాపం అంటే ఏంటి, ఆ పాపం ఉన్న లక్షణాలు ఏంటి, ఏది పాపం అని మనిషి తెలుసుకోవాలి. అందుకే పరిశుద్ధుడు పౌలు అంటాడు, అసలు యేసు ప్రభు శిలువ మరణం పొందాడంటే కారణం ఏంటి అన్నప్పుడు తన లేఖలు రాశాడు. పశ్చాత్తాపడి దేవుని సువార్తను ప్రకటించడానికి యావత్ ప్రపంచం అంతా ఈ రోజున దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే పరిశుద్ధుడైన పౌలు రాసిన లేఖనాలు చాలా గొప్ప లేఖనాలు. అందుకనే పశ్చాత్తాపడి దేవుని పిలుపుని బట్టి ఆయన పూర్తిగా మారాడు. అసలు పాపం అంటే ఏంటో అనేది లోతుగా అర్థం చేసుకుని తన లేఖలు రాశాడు. చూడ ఒక్కసారి ఈ సందర్భంలో రోమపత్రిక 14:23 నువ్వు చదవమా వెనీలు అక్కడి నుంచి 14:23. కానీ నేనేం చెప్పాను, అలా చేయకూడదు. అప్పుడు అటు చూపిస్తున్నాను కదా. 14:23 కానీ ఎవడైనా అనుమానము కలిగి దాన్ని భుజించిన ఎడల దోషియగను, ఏలైనా వాడు చేయి పని విశ్వాసంపై అది విశ్వాసం పైన ఆధారపడకుండా ఏదైతే మనిషి చేస్తాడో అదే పాపం. ప్రైజ్ లార్డ్. విశ్వాసం కానీ దాని ఎఫెక్ట్, దానికి తిరుగుబాటుగా వ్యతిరేకంగా ఏదైతే మనిషి చేస్తాడో అదే పాపం. పాపం అంటే సులువుగా ఏదో కొన్ని మాట చెప్పుకుంటారు. విశ్వాసకి విశ్వాసం వ్యతిరేకమైన పనులు చేసినట్టయితే అదే పాపం అని దేవుని వాక్యం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. వెనీలా మొదటి యోహాను రాసిన పత్రిక 4:10 చెప్తున్నాడు ఏమని? మొదటి యోహాను రాసిన లేఖలో 4:10 4:10 మనము దేవుని ప్రేమించదమని కాదు, ఆయన మనలను ప్రేమించి తన కుమారుని పంపెను. కాబట్టి యేసుప్రభు ఎందుకు పంపమంటే ఆ కుమారుడి అంటే యేసుప్రభు ఆ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి వచ్చాడు. ఆ కుమారుడు ఆ యేసుప్రభు అంటూ దేవుని వాక్యం తెలియపరచబడాలి. ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 19:10 సంఖ్య లూకా 19:10 లూకా సువార్త 19:10 అక్కడ మనం చూసినట్లయితే లూకా 19:10 మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని రక్షించుటకు. కాబట్టి మనిషి కుమారుడు అంటే యేసుప్రభు ఎందుకు వచ్చంటే తప్పిపోయిన దాన్ని, నశించిపోయిన దానిని అంటే నశించిపోయిన మనుషుల్ని వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తిమోతి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకములకు తరలి వచ్చాడు. అంటే అక్కడి నుంచి వచ్చాడు, పరలోకానికి భూలోకానికి వచ్చాడు. లూకా సువార్త 15:6 నెక్స్ట్ తర్వాత లూకా 15:6 తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడని. అది కాబట్టి తప్పిపోయిన దొరికినప్పుడు ఆయన సంతోషిస్తున్నాడు. నశించిపోయిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. తప్పిపోయిన దాన్ని కూడా అనేక సార్లు తప్పిపోతాం లేదా? ఎప్పుడు తప్పిపోతాం చెప్పండి? ఆదివారం కరెక్ట్ గుడి రాకపోతే తప్పిపోయినట్టు. పండుగ ఉత్సవాల్లో ముఖ్యమైన కార్యక్రమం పాల్పంచుకోకపోతే తప్పిపోయినట్టు. తప్పిపోయిన గొర్రె పోగొట్టుకున్న నాణ్యం చూసిన తప్పిపోయినట్టు కుమారుడు ఎన్ని చెప్పాడు ప్రభు అంటే మనం చాలాసార్లు తప్పిపోతున్నాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తప్పిపోయిన గొర్రె అంటే అదే. గొర్రె అంటే గొర్రెల గురించి చెప్పిన కాదు. మనం చాలాసార్లు తప్పిపోతున్నాం. తప్పిపోయినట్టు దాన్ని కూడా దేవుడు రక్షించడానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అలాగే మనం చూసిన హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 18 హెబ్రీ పత్రిక 2:18 జాన్సీ హెబ్రీ పత్రిక 2:18 మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 2:18
2వ అధ్యాయం 18వ వచనం. ఆయన శోధించబడి ఇప్పుడు ఆ శోధించబడే వారికి అది సహాయం చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. జీవితంలో ఎన్నో శోధనలు వస్తాయి, కానీ శోధించబడే వారికి ఆ దేవుడు మనకు సహాయపడుతున్నాడు. అందుకని ఈ వాక్యాలు మనం తెలుసుకోవాలి, ఈ వాక్యం లోతైన సత్యాలు మనం తెలుసుకోవాలి. అలాగే మనం చూస్తే హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం 6వ వచనం మనం చదువు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6, 8వ అధ్యాయం 6వ వచనంలో, 8వ అధ్యాయం 6, 8వ అధ్యాయం 6 హెబ్రీ. మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానంపై ఆధారపడి ఉన్నందున దేవునికి మానవులకు మధ్య ఆ క్రీస్తు ఏర్పరచబడిన నిబంధన అది. కాబట్టి యేసుప్రభు ఏర్పడిన నిబంధన అదే, యేసుప్రభు చూపించిన మార్గం అదే దేవునికి వాక్యం. అందుకే దాని ప్రకారం ప్రతి మనిషి మరి గుర్తుంచుకోవాలి. అలాగే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5, 2వ అధ్యాయం 5, 2వ అధ్యాయం 5. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఒక్కడే, దేవుని చెంతకు చేర్చే మధ్యవర్తి ఒక్కడే, ఆయనే మనుషుడైన క్రీస్తు ప్రభు. ప్రైజ్ లార్డ్. మనందరూ రక్షించడానికి మధ్యవర్తిగా వచ్చారు. అలాగే యోహాను 12వ అధ్యాయం రాజేష్ 32, యోహాను 12:32. మీరు కూడా పంచుకోవాలి వాక్యం. 12:32 యోహాను సువార్త 12:32. యవనస్తులు యూత్లు కూడా చక్కనటువంటి వాక్యాలు నేర్చుకోవాలి. 12:32 నేను భూమిపైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకి ఆకర్షణ. ప్రైజ్ లార్డ్. భూమిపైకి ఎత్తబడినటువంటి శిలువపై మరణించినప్పుడు అందరూ కూడా అన్నీ ఆరాధిస్తారు. ఈరోజు శిలువ శ్రమలు ధ్యానం చేసుకున్నాం, 14 స్థానాలు ధ్యానం చేశాం. అందుకే నేను భూమిపైకి ఎత్తబడినప్పుడు అందరూ కూడా నేను ఆకర్షించుకుంటాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వరహామ యోహాను 12:24, 12:24, 12:24 వచ్చింది. 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చచ్చిన ఎడల అది చాలు. కాబట్టి గోధుమ గింజ అంటే అర్థం యేసుప్రభు పోల్చుకున్నాడు. నేను భూమిపైన వచ్చాను, ఏదో గోధుమ గింజ ఎలా నాటబడినప్పుడు చచ్చిపోతుందో మరి చిగురిస్తుందో నేను కూడా అంతే అంటూ తన మరణాన్ని గురించి చాటు చెప్పుకున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అలాగే యోహాను 14వ అధ్యాయం 6వ వచనం. కుమారి యోహాను 14వ అధ్యాయం 6, 14వ అధ్యాయం 6 చెప్తున్నాడు. ఏమని? 14వ అధ్యాయం 6వ వచనం. అందుకు యేసు నేనే మార్గమని సత్యమను జీవమని నా మూలమును తప్ప ఎవడు తండ్రి యొద్దకి. ప్రైజ్ లార్డ్. అందుకే దేవుడు తెలుసుకోవడానికి శిలువ మరణం, దేవునికి ప్రేమ తెలుసుకోవడానికి శిలువ పైన ఆయన పరిశుద్ధ రక్తాన్ని కాచాడు. ఎన్ని బాధలు, ఎన్ని బాధలు పాడతాం కదా. ఎన్ని బాధలు పొందినారో కరుణాల వాలనకై, ఎన్ని బాధలు పొందినారో కరుణాల వాలనకై, కరుణాల వాల నాపై, కరుణాల వాల నాపై కరుణించరావేగా, కరుణించరావేగా. ఎన్ని బాధలు పొందినారో కరుణాల వాల నాపై, ఎన్ని బాధలు పొందినారో కరుణాల వాల నాపై. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకే దేవుడు ఆ పాపం వలన వచ్చిన జీతం మరణం అంటూ పౌలు చెప్తున్నాడు. అందుకే మనం చూస్తున్నాం. మరి రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 6:23, 6వ అధ్యాయము 23. ఏదైనా పాపం యొక్క వేతనం పాపం యొక్క వేతనం మరణం. మరణం, కానీ కానీ దేవుని కృపానుగ్రహం
దేవుని కృపానుగ్రహం మన ప్రభువు క్రీస్తు యేసునందు శాశ్వత జీవం. ప్రైజ్ లార్డ్. కానీ పాపాల్సిన జీవితం మరణమే. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి అటువంటి పాపం అనేది తొలగిపోతుందని రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 8:1. క్రీస్తు యేసుతో ఏకమై జీవించే వారికి ఇప్పుడు ఏ దండన కూడా లేదు. అని చూస్తే యేసు ప్రభుతో జీవించే దండన లేదు, శిక్ష లేదంట. ఆయన పరిశుద్ధ రక్తంతో చిందించి కడిగి పావనపరిచాడు కాబట్టి ఆయన అంగీకరించి ఏ శక్తి కూడా ఆయన పనిచేయదు. అందుకని ఏ శక్తి కూడా పనిచేయదు. చూడు సంఖ్యాకాండంలో 23వ అధ్యాయంలో చెప్తున్నాడు, దేవుని బిడ్డలపై ప్రయోగాలు చేసి వాళ్ళని నష్టపరిచి వాళ్ళని వేదన పరిచినట్టయితే అటువంటి అన్ని కూడా వాళ్ళకి తిప్పి కొడతాంటున్నాడు. చూడొక్కసారి 23 సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం. దేవుని బిడ్డల పైన ఏది ప్రయోగించే జరగదో అది చేస్తే వాళ్ళకి నష్టం అంటున్నాడు. సంఖ్యాకాండం 23:23. మన మంత్రములు శాపములు ఇశ్రాయేలు మీద పనిచేయవు. దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేలును చూసి సమస్త జాతులని కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రభుని బిడ్డలు ఆశ్చర్యపోతారంట. ఎందుకంటే మనకి దేవుడే మనకు దిక్కు లేని వారికి ఏమా ఏంటంటే ఎవరి దిక్కు ఆయన చూసుకుంటాడు. అందుకనే మంత్రాలు తంత్రాలు ప్రయోగాలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డల మీద పనిచేయమని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే నాడు దేనికి భయపడకూడదు. ఏమా ఆవిడ ఎదురొచ్చింది కదా, కత్తిపీట దిగిందంటే ఎలా ఉంటుంది? ఆవిడ ఎదురు దానికి సమానం అంటే ఆవిడ వేసినప్పుడు నేను వెళ్తుంటే తుమ్మిదమ్మా, ఆ తుమ్మితో నాకు కూడా నేను వచ్చేసినంటే అలాగనుకో అవి కూడా నమ్మేవాడు ఉన్నారు. ఆవిడ ఎదురుకుండా వచ్చేస్తుంది, వెళ్తున్నావు. ఆవిడ ఎదురుకుండా నీకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఆర్టీసీ బస్సు వెళ్తుంది, అటు నుంచి ఇంకో బస్సు వస్తుంది, నా ఎదురుకుండా రావద్దంటే ఆ బస్సుడు కుమారి అర్థమైందా, కుదురుతుందా? అందుకే నాడు ఇటువంటి మూఢనమ్మకాలు అపనమ్మకాలు ఇటువంటివి కూడా మనసులో ఉంచుకోకూడదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి బయలుదేరుతావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్. నేనే మార్గం సత్యం అని అవన్నీ కూడా పాత స్వభావం నమ్మటం. అందుకే కొత్తవి పాతవి గతించిపోయాయి. ఇప్పుడు ఆవిడ ఏమి నమ్మదమ్మా, అతడు ఏమి నమ్మడమ్మా, ఎందుకంటే ప్రార్థన చేసుకుంటాడు, వాక్యం మీద ఆధారపడిపోతాడు. అందుకే నాడు మనం ఎదురేస్తున్నట్టు ఎవడో వస్తారు, వస్తే దానికి సమానం అంటే ఆవిడ ఎదురుకుండా వచ్చింది పరీక్షలో సరిగ్గా రాయలేదమ్మా, నేను పట్టుకుని అది తుసుక్కున్న థోమని దుమ్మింది అంతే. ఇక అది అర్థం నేసం వచ్చేసి పరీక్షలు కూర్చున్న ఏమి రాయదు తెలవదు అన్న అర్థం చెప్పేది. అది కరెక్టా? నువ్వు అనుకున్నావు, నీలో ఉన్న అపనమ్మకం అవిశ్వాసం ఏం చేద్దంటే ఎంటనే నేను పడబడుతుంది. అందుకే నాడు డేర్ అండ్ డాష్ హోలీ స్పిరిట్ ఆ శక్తి గల దేవుడితో నమ్మకం వెళ్ళిపోవాలి. ఏం నమ్మకూడదు అమ్మా. ఇటువంటి నమ్మేనంటే నువ్వు అపనమ్మకం అవిశ్వాసం ఉన్నప్పుడే. అవిశ్వాసం నీకు ఉంటే ఏమి జరగదో ఏమి కూడా నీకు పొందలేవు. అందుకే చూడు లూకాసు వార్త మరి 5వ అధ్యాయంలో 5వ వచనం. లూకాసు వార్త 5:5. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. అందుకు సీమోను మేము రాత్రంతా శ్రమించితమే కానీ ఫలితము లేదు, అయినను నీ మాట మీద వలల వేయుమని వల వేయగానే చేపలు పడుతున్నామా. అపనమ్మకంతో అవిశ్వాసంతో మూఢనమ్మకంతో తిరుగుతురాయేలాగా. కానీ దేవునిపై నమ్మకం పెట్టుకున్నట్టయితే చూడు రాత్రంతా తిరిగావు. పాట పాడతాంగా, రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభో చేయమో, రహదారు వెనకినను రాదాయను ప్రతిఫలము రేక్షించునే సిలువా రమణేయ లోకులలో రచనాలను వెలుగుటలు రాజేలు నడిపించుడాడా. అబ్బా ఎన్ని చేపలమ్మా. యేసుప్రభుని చూసి వేశాడు. అలాగే యేసుప్రభు పట్ల విశ్వాసం నమ్మకం ఆ భక్తి లేకపోతే నువ్వు ఎక్కడ తిరిగినప్పుడు కూడా నీవు మేలు చూడలేవు.
అందుకే ప్రభు సత్యం. ఇదిగో ఆ చూసినట్టయితే పేతురు గారు అన్నారు, రాత్రంతా తిరిగి ఏమి రావాలి ప్రభువును చూసి వాళ్ళ నేను చూపించిన చోటు ఏమన్నా. మనకు దేవుడు చూపించిన చోటు ఏంటంటే ఇది ఆలయం. ఈ ఆలయంలో మనం ఎన్నో మేలులు ఎన్నో కార్యాలు పొందుతూనే ఉన్నాం. మనసుకు ఉపశమనం, హృదయానికి ధైర్యం, మనిషి జీవితానికి సంతోషం ఇచ్చినట్టు ఆలయం అదిగో అంటే నేను చూపించే స్థలంలోనే అన్నాడు ప్రభు. ఆ ప్రభుని చూసినప్పుడు వేశాడు అనేకమైన చేపలు. ఓలా అంటే వాళ్ళంటే నీ జీవితంలో మించిపోయిన ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకని ఈనాడు అటువంటి పొందాలంటే ఈ శిలువ శ్రమలో ధ్యాన ప్రార్థన. వచ్చే వారానికి ఇదే రోజుకి గుడ్ ఫ్రైడే. ప్రపంచమంతా కూడా యేసు ప్రభు శిలువ శ్రమలో మరణం ధ్యానం చేసే రోజు ఇంకొక రోజే ఉంది కదా. అంటే ఒక శుక్రవారం ఉంది కదరా. అర్థమై చెప్పేది మనకి నానికొమ్మలు మాట్లాడాలని చూసుకుని అక్కడికి వెళ్తాం. అందుకే ఈనాడు 6వ శుక్రవారం యేసు ప్రభుని చంపడానికి కుట్రలు పంతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఎప్పుడు చంపేయాలని. కానీ యేసు ప్రభు కూడా మరణించడానికి తండ్రి ఆయనకు అప్పగించిన రక్షణ ప్రణాళిక నెరవేర్చి ఆయన సిద్ధపడుతున్నాడు. చివరికి ఆయన మరి ఘనంగా యెరూషలేములో, ఆ యెరూషలేములో ఎంత అన్నా ఏమనుకున్నారు ప్రజలు? యెరూషలేములో ఎలా వస్తాడు? రాజులకు రారాజు గుర్రం మీద వస్తాడని, రథాల మీద అనుకున్నాడు. కానీ ప్రజలు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకే యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో దేవుని యొక్క బలమైన మాట మనకి తెలియపరుస్తున్నాడు. 55లో మనం ఆ మాటని చూస్తాం. ఏమని? 7 నుండి 8వ వచనం నుండి 55:7 నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కాదు, మీ మార్గములు నా మార్గం వంటివి కాదు. అది కాబట్టి మీ ఆలోచన వేరు, ప్రజలు అనుకున్నది ఒకటైతే జరిగిందో. అందుకని అంటారు పాటలు చక్కనండి, ఎల్లి తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచేంటిని నా ప్రార్థన ఆలకించువా ప్రభువా, నా ప్రార్థన ఆలకించువా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకే అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. గాడి మీద వచ్చాడు. ప్రైజ్ లార్డ్. అదే గాడి మీద వచ్చాడంటే ఎవరన్నా ఆహ్వానిస్తారా? అయ్యో ఇంతేనా అనుకున్నా. చివరి దేని మీద వస్తున్నాడైనా? గాడిద. ఎందుకు గాడిద ఎన్నుకున్నాడు అంటే ఆయన గాడిద ఎలాగైతే బరువులు మోస్తాదో మనుషులు పాపాలు కూడా మోయటానికి వచ్చి చెప్పడానికి. చప్పలు కొట్టండి. రెండవది, అది ఆ గాడిద అంటే సాధు జంతువు. గొర్రె పిల్లలకు గాడిద కూడా అంతే, అది ఎప్పుడు స్లోగా వెళ్తాడు. కానీ దాన్ని ఏదైనా చేస్తే గాడిద తంతే తెలియలేదు. తంతే తన్నాడు కానీ గాడి తన్నాడు. మా మానవాంతంతో గాడి అర్థం చెప్పేదే, గాడి స్లోగానే ఉంటుంది. దానికి వచ్చిందే పెళ్ళి పని ఏమో పెళ్ళి దెబ్బతో ఇదైపోవాలి. అందుకే ఎందుకు చెప్తుందంటే యేసు ప్రభు సాధువే అంటే అర్థం షార్ప్ మైండ్. కానీ ఆయనకి తేడా వస్తే మొత్తం ఆయన ఊరుకోడు. ఇప్పుడు యెరూషలేము దేవాలయాన్ని పాడు చేస్తే ఏం చేశాడు? మా కొరడా పేని అందరికీ కొట్టాడు, బొమ్మనాడు అంతా. అలా యేసు ప్రభు సాధువే, సాధు స్వభావమే. అందరి కోసం ప్రాణం ఇచ్చాడు. అందరి కోసం ఆయన మరి దీనుడే, అందరికీ సహాయపడ్డాడు. రక్షణ మార్గం కొరకు ప్రజలు రక్షించడానికి ఆయన శిలువపై మరణించాడు. కానీ నాడు గాడిద చేసింది, ఎద్దుకు కూడా చేసింది. కానీ అప్పుడు ఇంకా తెలియలేదని బాధపడతాడు. అందుకే నాడు గాడిద ముస్తాబాపై వచ్చే ఆదివారం తయారైపోతాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అది తయారైపోతుందమ్మా. దాని మీద చక్కనటువంటి వస్త్రాలు వేసారు, వేసుకుని కూర్చోబెట్టి చక్కగా వచ్చారు. దారి పొడుగులు కూడా వస్త్రాలు పరిచారు, పువ్వులు పరిచారు. కనీసం అది ఆదివారం అది చూసినట్టు పామ్ సండే అంటే పరిశుద్ధ వారం, అట్లాది వారం. అది రానికొమ్మల అట్లా మంచి పండుగ. నువ్వు అలా ప్రభుని చూడాలి. ఇసులేకి వస్తున్నాడంటే ఆ ప్రభు నా హృదయం వస్తున్నాడు అనుకోవాలి. హృదయం నన్నేడో తనకో నాద యేసోలాగలా, హృదయం నన్నేడో తనకో నాద యేసోలాగలా.
ఎంతసేపు నిలవబెట్టి ఏడుపులతో రతనే ఎంతసేపు నిలవబెట్టి ఏడుపులతో రతనే అతడు పరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు. రైతులో యేసునికి వెళ్తున్నాడంటే ఆయన ఎక్కడికి వస్తున్నాడు? మన హృదయంలోకి వస్తుంది. అందుకని మన హృదయాన్ని సిద్ధపరిచామా? మన హృదయ స్థితి ఎలా ఉంది? అందుకే అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులో వారు దేవుని చూస్తారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 14వ వచనం, 12, 14లో 12వ అధ్యాయం 14 తోటి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు పవిత్రమైన జీవితమని గడుపుటకై ప్రయత్నింపుడు. అది లేక ఎవడును అది హృదయంలో శుద్ధి లేకుండా దేవుని ఎవరు చూడలేదు. అందుకే హృదయ శుద్ధి కలిగిన వాడు ప్రభుని చూడాలంటే తోటి ప్రజలతో ప్రశాంతం. నువ్వు బాగుండాలి, ఇతరులు కూడా బాగుండి చేయాలి. అందుకని నీవు మంచిగా నిద్రపోవాలి. పక్కంటున్నా కూడా నాకు నిద్ర అవసరం కాబట్టి కూర్చుని అలాగే చూస్తే దేవులాగన్నా నేను అలాగున్న పిల్ల అంటే నాకు నిద్ర అవసరం. రాత్రులు అలా కూర్చున్న ఉన్న నిద్ర లేకుండా ఎవరన్నా ప్రార్థన చేస్తాను అన్నా, ఎవరైనా నిద్ర పడతాడు రాత్రులు అంటే చెప్పండి, ఎవరికన్నా చేయలు పోయి ఎత్తండి. అయ్యి బాబు చాలా నిద్ర వస్తుంది మీకు. ప్రయోజనం ఎవరికైనా ఉందా ప్రాబ్లం? ఎవరికైనా ఉంటే నాకు అసలు నిద్ర వస్తలేదండి, పొడిగళ్ళు వెళ్ళిపోతున్నాయి అంటుంది కాబట్టేనా. అందుకని చక్కగా నిద్రపోవాలి. ప్రశాంత జీవితమకై ఎందుకు నిద్ర అంటుందో కారణం మనుషులు టెన్షన్లు, ఎంతో ఒత్తిళ్ళు, ఎన్నో ఆలోచనలు. ఈరోజు రేపు ఎల్లుండిది వచ్చే వారంది, ఈ వారం ఇది నెల అంతా వచ్చే నెల కూడా ఎన్ని బుర్రలు పెట్టుకుంటే ఈ మైండ్లో పెట్టుకుంటే నిద్ర ఆడతా. రాజేష్, మహేష్ పడుతుందా? ఏమాయి వెన్నీలా పడుతుందా? నీకు బాగా పడతాయి. పడుతుందా? అఖిల పడతా? నీకు షైని పడతా? పడుతుంది నీకు వెన్నీలా పల్లవి నువ్వు నీకు బాగా నిద్ర ఆడుతుంది. అందరినీ ఆడుతుంది. అమ్మా నీకు ఆడుతుందా? ఆ ఇంటి అప్పులు తీరలేదని బాధ పెట్టి తీరిపోయినా సరే, ఆ బాధ ఉంది నీకమ్మా. నీ ఎప్పుడు ఇల్లు కడతాను నువ్వు బాధ. నువ్వమ్మా అది ఆ పిల్లడు ఎప్పుడు పాస్ అవుతాడని ఆవిడకి ఆ తమ్ముడికి ఒక మరి ఆ చెల్లి ఎప్పుడు పడతాడు ఆవిడ బాధ. అబ్బాయి అర్థమైందా? అది కూడా ఉంటుంది మనసులో. ఈ ఆడుకుంటాడు పిల్లవాడు అని అంటే మళ్ళీ మనసు ఎట్టి వెళ్తుందంటే అటు వెళ్ళిపోతుంది ఆలోచన. ఇంకొక చెల్లెలు కావాలి, ఇంకొక చెల్లెలు కావాలి. అదే ఆడపిల్లకి ఇంకొక తమ్ముడు కావాలి, ఇంకొక తమ్ముడు కావాలి. ఇదే సమస్య. ఎందుకని సమస్య లేని వాళ్ళు లేరు. కానీ అన్ని సమస్యలకు పరిష్కారం దేవుడు. ప్రైజ్ లార్డ్. ఇంకా ఆడున్నారనుకో ఎప్పుడు నెల వచ్చేద్దని ఆడు చూస్తున్నారు. 8వ తారీఖు ఆ కూర్చోడానికి అదే బాధ. 27వ తారీఖు కదా, మరి 31వ తారీఖు వచ్చింది ఎలా ఇంకా బాధ ఉంటుంది వాళ్ళకి. ఆ 31వ తారీఖుని ఆ ఒకటిని నలిపేయాలని కొరికేయాలని మధ్యలో వచ్చిన 30 సరిపోతుంది కదా, పెన్షన్ ఇచ్చేస్తారనుకుంటారు. 31వ తారీఖు వస్తే మధ్యలో అదే ఎప్పుడు తెల్లారుతుంది. ఒక ఆవిడ మసిగొప్పుతో గీసుకుంటుంది దేనికి గోడ మీద. 28 రోజులు ఏ నెలకు వస్తుంది, 30 ఏ నెలకు వస్తుంది, 31 నెలకి అన్నీ కూడా గీసుకుంటా. అది అయిపోయింది, అలా కొట్టేస్తుంది. ఏమో ఈ గీతలు ఏంటంటే నాకు ప్రతి నెల పెన్షన్ ఇస్తారండి, ఇది ఈ నెలని ఆ గీతలను కొట్టేసుకుంటారు. ఆ నిలువు కూడా కొన్ని ఉన్నాయి, ఇలా కొట్టేసి కొన్ని ఉన్నాయి. అందుకే నాడు కాలము సమయాలు దాటిపోతున్నాయి. కానీ దేవుని తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయాసం. ప్రైజ్ లార్డ్. అందుకే నాడు బలమైన మాట. అందుకే యేసు ప్రభు మన పాలకు వచ్చిన దేవుడు. అందుకే ఇప్పుడు చెప్పినట్టు రెఫరెన్స్ కూడా మీరు వచ్చేవారు అడుగుతాను, అది కాంటాక్ట్ చేసుకోవాలి. నీకు ఏవి రెఫరెన్స్ ఇవ్వవో అది కూడా నీవు చక్కగా కాంటాక్ట్. ప్రైజ్ లార్డ్. చదివితే అర్థం కాదు. నీకు ఏ వాక్యం అంటే ఈ వాక్యం వచ్చేవారు నాడు కనీసం నువ్వు గుర్తు చేసుకోవాలి. అందుకే ఆ రాబోతున్నటువంటి మట్లాది వారం బ్రానికములు మట్లాది వారికి సిద్ధపడతాం. ఆ యెరూషలేముకి యేసుప్రభు వెళ్ళినట్టుగానే మన హృదయంలోకి, మన కుటుంబాల్లోకి, మన బిడ్డల మధ్యకి వస్తున్నాడని సత్యాన్ని తెలుసుకుంటూ బ్రానికముల మట్లాది వారికి సిద్ధపడతాం.
మన హృదయాన్ని అలంకరించుకుంటూ ప్రార్థన పరంగా వాక్యపరంగా ఆ యెరూషలేము అలంకరించబడేట్టుగానే ఆ దీనుడైన క్రీస్తు మన హృదయాలకి మంచి మనసు అనే హృదయంతో ఆహ్వానిద్దాం. ప్రభు దేవుడి వాక్యం మనం ఫలింప చేయనుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.